ఈ రోజైనా తొందర అయిపోతుందా? మ్యాచ్ని సినిమాకి వెళ్ళాలి మేడం. ఇంకా మేకప్ కాలేదా? రెడీ మేడం. రెడీ రెడీ రెడీ. రోల్. రోలింగ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లైక్ కామెంట్ షేర్. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ మార్పు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారో తెలుసుకుందామా? హాయ్ సార్, మీరైతే ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? పో అమ్మా పో, గెరెక్ట్ టైం అప్పుడు సత్తాయించుకో. జనాల్లో మరీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లైక్ కామెంట్ షేర్. మీరు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ప్రతియోడు మీకు ఎలాంటి మార్పు కావాలి? మీరు సీఎం అయితే ఏం చేస్తారు, పిఎం అయితే ఏం చేస్తారు, ఏం పీక్తారా అని అడిగితే ఎలపరం వచ్చేస్తుంది. సినిమాల ప్రభావం జనాలపైన ఎంతుందో తెలియదు కానీ పంచ డైలాగుల ప్రభావం మాత్రం చాలా ఉంది. హలో సార్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లైక్ కామెంట్ షేర్. అమ్మో నాకు సిగ్గండి. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లైక్ కామెంట్ షేర్. ఓహో, ఎలాంటి మార్పు వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్? నేను ఎప్పటి నుంచో మార్పు కోరుకుంటున్నాను. ఆ మార్పు కనుక వస్తే నేనే కాదు, ఓవరాల్గా బాయ్స్ గర్ల్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ, ఏంటి సార్ ఆ మార్పు చెప్పండి. చెప్తే అర్థం కాదు, చూపిస్తా. సినిమా స్టైల్లో చూపిస్తా. ఓ ఓకే సార్, స్టార్ట్ చేయండి. అయితే ముందు హీరో ఇంట్రొడక్షనా హీరోయిన్ ఇంట్రొడక్షనా? హీరోదే. ఇదేంటి సార్, ఇదేం ఇంట్రొడక్షన్? ఎప్పుడు చూడు హీరోయిన్ అందంగా చూపిస్తారా? హీరో మాత్రం ఏమన్నా కొడుతూ కనబడాలా? అసలు హీరోని అందంగా చూపించారా? హీరో కూడా అందంగా ఉంటాడు, జిమ్ములు చేసి 6 ప్యాకులు పెంచి. ఓ అలా అంటారా? మరి హీరోయిన్ ఎప్పుడు చూపిస్తారు సార్? ఆల్రెడీ హీరోయిన్ ఎంటర్ అయిపోయింది. ఎక్కడ? అక్కడ. ఏంటి సార్ ఆ సీన్? గౌతమ్ ని చూసి మన హీరోయిన్ శ్రావణి ఫ్లాట్ అయిపోయిందా? ఎస్ సార్, హీరోయిన్ ని చూసి హీరో ఫ్లాట్ అవ్వాలి కానీ హీరోని చూసి హీరోయిన్ ఫ్లాట్ అవ్వడం ఏంటి సార్? సినిమాలో అదే కదా, జస్ట్ ఫర్ చేంజ్. ఇదే నేను కోరుకునే మార్పు. ఓ ఓకే ఓకే, నాకంతా ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. తర్వాత ఏంటి సార్? ఏముంది, ఫాలోయింగే. నీకేం కావాలి? గౌతమ్, నీతో కొంచెం మాట్లాడాలి. నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకంతా తెలుసు. తెలిస్తే తెలుసు కానీ నా వెనకాల మాత్రం తిరక్కు ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా చదువు మానిపించేస్తారు. వాళ్ళకి ఇవన్నీ నచ్చవు. అది కాదు నేను చెప్పేది. ప్లీజ్ వెళ్ళిపో.
ఏంటి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందా? నువ్వు ఫస్ట్ చూడు. నాకు ఈ లవ్ గివ్ మీద నమ్మకం లేదు. ప్లీజ్ లీవ్ మీ. గౌతమ్, ఏయ్, ఏంటే నీకు పిచ్చా? అవును పిచ్చే, నువ్వంటే పిచ్చే. అసలు నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పమంటే చెప్తా, కానీ ఎందుకు ఇష్టమో చెప్పమంటే నా దగ్గర నో ఆన్సర్. ఏమంటాడు సార్ గౌతమ్? ఐ లవ్ యూ టూ. వాట్? నిజమా? ఇంతకీ నీ పేరేంటి? శ్రావణి. రోజు నన్ను ఇలానే ఎత్తుకొని తిప్పుతావా? అమ్మాయి కత్తి పట్టుకోవడం ఏంటి, ఐ లవ్ యూ చెప్పడం ఏంటి, చచ్చిపోతానడం ఏంటి? అనాలి మరి. ఎంతసేపు అబ్బాయిలు కోసుకోవడమేనా? అమ్మాయిలకి చేతులు ఉండవా? నరాలు దిగితే రక్తం రాదా? అబ్బాయిల కోసం అమ్మాయిలు కూడా కోసుకోవాలి. ఓకే సార్, తర్వాత? ఏముంది, డైలీ కబుర్లు, షాపింగ్లు, షికార్లు. బాయ్. బాయ్ బాయ్. బాయ్ శ్రావణి. బాయ్. హే, ఏం చేస్తున్నావు? దుప్పటి ఫుల్గా కప్పుకొని నీతో మాట్లాడుతున్నా. ఓహో, తిన్నావా? హా, తిన్నా. హలో, The customer you are trying to reach. ఓ షిట్. ఏ ఏమైంది? ఎందుకు కట్ చేస్తున్నావు? సారీ శ్రావణి, సడన్గా అక్కొచ్చింది, అందుకే కట్ చేశా. అక్కొచ్చిందని అబ్బాయిలు ఎవరైనా ఫోన్ కట్ చేస్తారా? అవును, ఇంట్లో వాళ్ళంటే మీకే కదమ్మా, మాకు భయమే. గౌతమ్, నిన్ను ఒకటి అడగొచ్చా? ఏంటి శ్రావణి? మరి నువ్వు కోప్పడకూడదు, తిట్టొద్దు. మరి తిట్టానులే, చెప్పు. అది అది ఇది ఏంటి? త్వరగా చెప్పు, నాకు నిద్ర వస్తుంది. ఒక్క కిస్ ఇస్తావా? వాట్? కిస్సా? ఐ హేట్ యూ శ్రావణి, ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. బాయ్. హలో గౌతమ్, హలో. పాచా, అనవసరంగా అడిగా. సార్, మిస్డ్ కాల్ వచ్చింది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, మరి ఇంకెప్పుడు అడగద్దు, ఓకేనా? హా, ఓకే ఓకే ఓకే. గౌతమ్ ఇప్పుడు కిస్ ఇస్తాడా? ఇవ్వకపోతే మీ అమ్మాయిలు ఊరుకుంటారా? మరీ దారుణం సార్. అబ్బాయి కిస్ ఇస్తే అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవడం ఏంటి? దీనికే ఇలా అయిపోతే రే, ఎక్కడి నుంచి వస్తున్నావురా? కాలేజ్ నుంచి. కాలేజ్ నుంచా లేకపోతే శ్రావణితో సినిమాకి వెళ్ళొస్తున్నావా? ప్లీజ్, నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వెళ్ళనియండి. ఆగరా.
మన ఏరియాలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నువ్వు దాని వెనక ఎలా పడ్డావురా? నేను నీకు ప్రపోజ్ చేసి 1 year అయింది, ఇప్పటి వరకు ఎస్ చెప్పలేదు. నాకేం తక్కువరా? మంచి ఫిగర్ని, పైగా దానికంటే సీనియర్ని. చెప్పరా, చెప్పు. హాయ్ బంగారం, ఎక్కడున్నావు? ఫ్రెండ్స్తో ఉన్నారా? హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. నేనేమైపోయినా నీకు పర్వాలేదు. నీకు నీ ఫ్రెండ్సే ముఖ్యం కదా. ఏంటి బంగారం, ఏమైంది? మా ఏరియాలో ఉండే లావణ్య నన్ను బెదిరిస్తుంది నీతో తిరుగుతున్నానని. ఇక చాలు, అర్థమైంది. 5 minutesలో నీ ప్రాబ్లం సాల్వ్. కొంప తీసి శ్రావణి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టదు కదా? కొట్టడమా? గౌతమ్ జోలికి వస్తే చావును పరిచయం చేస్తుంది. సారీ గౌతమ్, ఐఎమ్ వెరీ సారీ. ఇంకా నీ జోలికి రాను, నీ వెంట అస్సలు పడను. సారీ గౌతమ్. ఏంటి సారీ చెప్పిందా? చెప్పింది. ఏం చేసావు? నీ జోలికి వస్తే ఊరుకుంటానా? నేనంటే నీకు అంత ఇష్టమా? కుక్కకి కుక్క బిస్కెట్ అంటే ఎంత ఇష్టమో నువ్వంటే నాకు అంత ఇష్టం. అబ్బా, ఏం కంపారిజన్ సార్. ఇలా సరదాగా సాగిపోయే గౌతమ్ శ్రావణి లైఫ్లో చిన్న ప్రాబ్లం. అయ్యో, ఏం ప్రాబ్లం సార్? గౌతమ్కి పెళ్లి ఫిక్స్ అయింది. గౌతమ్ ఏదో పెళ్ళికి వెళ్తే ఆ పెళ్లి వీడియో ఎవరో అమెరికా అమ్మాయి చూసిందట. పెళ్ళంటూ చేసుకుంటే గౌతమ్నే చేసుకుంటానంటుందంట. ఈ విషయం గౌతమ్ వెంటనే శ్రావణికి ఫోన్ చేసి చెప్పాడు. పెళ్ళి పారిపోయి చేసుకుందాం, రిసెప్షన్ అందరితో కలిసి చేసుకుందాం. ఏంటి ఇంకా రావట్లేదు? టైం అవుతుంది, త్వరగా రమ్మన్నావా? అక్క, డోర్ ది. అక్క, అక్క డోర్ ది. అక్క ప్లీజ్. అక్క, అక్క ప్లీజ్. శ్రావణి అంటే నువ్వేనమ్మా? వాణ్ణి ప్రేమ దోమ అని నాశనం చేయకమ్మా. వాడికి మంచి అమెరికా సంబంధం వచ్చింది. వాడిని వదిలేయి తల్లి, నీకు దండం పెడతాను. ఐఎమ్ వెరీ సారీ శ్రావణి. నాకు నా ఫ్యామిలీ ముఖ్యం. మా ఇంట్లో చూపించిన సంబంధం చేసుకుంటా. ఎప్పటికీ మై బెస్ట్ ఫ్రెండ్స్ శ్రావణి. ప్లీజ్ వెళ్ళిపో ప్లీజ్. ఇప్పటికైనా తెలిసిందా, ఈ అబ్బాయిలంతా ఒక్కటేనే. గర్ల్స్ ని రీఛార్జ్లకి షాపింగ్లకి వాడుకుంటారు అంతే. వాళ్ళు మన మనసుని ఎప్పటికీ అర్థం చేసుకోరు. రావే, వెళ్దాం రా. ప్రపంచంలో వీడొక్కడే ఉన్నాడా? చాలా మంది అబ్బాయిలున్నారే. రావే, వెళ్దాం. కూర్చో, ఎక్కు. క్లైమాక్స్ హార్ట్ని టచ్ చేసింది సార్. నేను కోరుకున్న మార్పు ఇదే.
ఇలాంటి మార్పు వస్తుందంటారా సార్? వెయిట్ అండ్ సీ. వస్తే బాయ్స్ వెరీ హ్యాపీ. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారుగా ఫ్రెండ్స్, రవి గారు చెప్పిన మార్పు మీకు నచ్చినట్లయితే గర్ల్స్ అయితే లైక్ చేయండి, బాయ్స్ అయితే కామెంట్ చేయండి, ఇద్దరూ కలిసి షేర్ చేయండి. సైన్ అవుట్, మీ ఇందు.